విక్రమ్ ఆన్ డ్యూటీ 4 ఎపిసోడ్స్‌తో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ 20-25 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. నిఖిల్ మలియక్కల్ మెయిన్ లీడ్‌గా చేశారు. ఈ సీరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ సీరీస్ నాకైతే అస్సలు నచ్చలేదు. కొంచెం కూడా ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఈ సీరీస్‌ని సీరియల్ కంటే దారుణంగా తీశారు. సిరీస్‌లో ఎక్కడా కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉండవు. ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే మనకైతే ఇంట్రెస్ట్ పోతుంది. స్టోరీ విషయానికొస్తే ఒకరోజు తెల్లవారుజామున బస్సులో ఒక అమ్మాయిని దారుణంగా కొట్టి రేప్ చేస్తారు. ఆ నిందితుడిని పట్టుకోవడం పోలీసుల వల్ల అవ్వదు. ఈ కేసు కోసం రూల్స్‌కు విరుద్ధంగా పనిచేసే విక్రమ్ ఒక కేసులో సస్పెండ్ అయ్యి ఇంట్లో ఉంటాడు. అతనికి ఈ కేసుని అప్పగిస్తారు. విక్రమ్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, నిందితుడిని పట్టుకున్నాడా లేదా, ఆ అమ్మాయికి న్యాయం చేశారా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ టోటల్ 4 ఎపిసోడ్స్‌లో చూద్దామన్న ఒక్క ఎపిసోడ్‌లో కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్ అయితే లేదు. మంచి థ్రిల్లింగ్‌గా తీయాల్సిన సిరీస్‌ని కామెడీగా తీశారు. హీరోతో వచ్చే కామెడీ సీన్స్ అయితే చిరాకు తెప్పిస్తాయి. స్క్రీన్ ప్లే అయితే సీరియల్ కంటే స్లోగా ఉంటుంది. 4th ఎపిసోడ్ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ పర్వాలేదనిపిస్తుంది. కానీ మిగతా ఎపిసోడ్స్ మాత్రం నీరసం తెప్పిస్తాయి. సిరీస్ మొత్తం కూడా చాలా రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పర్వాలేదనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ వైజ్ మెయిన్ లీడ్‌గా చేసిన నిఖిల్ ఒక్కడు పర్వాలేదనిపిస్తాడు. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పుకునేంత అయితే ఎవరు చేయలేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ సిరీస్‌ని చూడకపోవడమే మంచిది. ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేని ఈ సిరీస్‌ని స్కిప్ చేసేయడమే బెటర్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీకు గనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ సిరీస్ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.